హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. ఈరోజు వచ్చేసి మనం సింపుల్‌గా బేల్ పూరిని ఎంతో టేస్టీగా ఇలా అయితే ప్రిపేర్ చేసుకునేద్దాం. ఫస్ట్ అయితే మీకు ఎంత కావాలో అంత పూరీననేది తీసుకునేసేయండి ఇలా. బేల్ పూరిని పూరిని ఇలా తీసుకునేసిన తర్వాత మనము కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం అండ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, టమోటో అండ్ క్యారెట్ సన్నగా ఇలా తురుముకొని పెట్టుకోవాలి. ఫస్ట్ టమోటో అండ్ ఆనియన్‌ని వేసేసేయండి. అండ్ క్యారెట్ కూడా ఇలా సన్నగా తురుముకొనేసి వేసేసేయండి. ఇలా అన్నీ వేసేసి కొంచెం ఫైనల్‌గా చింత రసం అనేది 2 టేబుల్ స్పూన్ వేస్తున్నా. వేసేసి మనం బాగా మిక్స్ చేసుకునేసేయాలి. కొంచెం పెద్ద బౌల్‌లోకి అయితే వేసుకునేసి మనము మిక్స్ చేసుకునేద్దాం. ఇలా అయితే బాగా బేల్పూరిని అంతా బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకునేసేయండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకునేసి మనము సర్వింగ్ బౌల్‌లోకి మనము తీసుకునేస్తే బేల్పూరి అనేది సింపుల్‌గా ఇలా ప్రిపేర్ చేసుకునేయొచ్చు గైస్. సూపర్ టేస్ట్ అనేది ఉంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అన్నీ ఇలా వేసుకునేసి బాగా మిక్స్ చేసుకునేసేయండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకునేసి మనము ఫైనల్‌గా సర్వింగ్ బౌల్‌లోకి తీసుకునేస్తే బేల్పూరి సింపుల్‌గా ఎంతో టేస్టీగా మనము ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకునేయచ్చు. టేస్ట్ కూడా బావుంటుంది గాయ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి కావాలి అంటే. ఇంకా ఫైనల్‌గా మనము సర్వింగ్ బౌల్‌లోకి అయితే తీసుకునేద్దాం. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకునేసిన తర్వాత ఇలా సర్వింగ్ బౌల్‌లోకి తీసుకునేస్తే సింపుల్‌గా బేల్పూరిని అనేది ప్రిపేర్ చేసుకునేయచ్చు. అండ్ హోటల్స్ మనము బండి మీద తీసుకొని తింటుంటాం కదా! అదే టేస్ట్ అనేది ఉంటుంది గైస్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనే ఇలా. ఇది గైస్ ఈరోజు రెసిపీ వచ్చేసి చూసారు కదా! ఇంత సింపుల్‌గా మనం బేల్పూరిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేయచ్చు. ఇంకా వేరే ఐటెమ్స్ కూడా ఏమీ అవసరం ఉండదు మనకి. ఇది గైస్ ఈరోజు రెసిపీ. ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.